దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 422 కోట్లు మంజూరు. ఫార్మర్ రిజిస్టర్ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. రాష్ట్రంలో 73.82 లక్షల మంది పట్టాదారులుండగా కేంద్రం 39.77 లక్షల మంది రైతుల నమోదును లక్ష్యంగా నిర్దేశించింది. అయితే రాష్ట్రం రికార్డు స్థాయిలో 43.59 లక్షల మందిని 110% నమోదు చేసింది. ఇందుకు ప్రోత్సాహకంగా కేంద్రం 422 కోట్లను విడుదల చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి పథకానికి ఏదైతే అన్నదాతలకు వచ్చేటువంటి ప్రతి పథకానికి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. అందులో భాగంగా ఖచ్చితంగా మనకైతే 39.77 లక్షల మంది రైతులను నమోదు చేయాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం 43.59 లక్షల మంది ఫార్మర్ల యొక్క డాటాను అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే కేంద్రం ఇచ్చినటువంటి లక్ష్యానికి మించి చేసిందని చెప్పేసి మనకైతే 422 కోట్ల రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా అన్నదాతలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానైతే వెంటనే చేసుకుంటే మీకు పీఎం కిసాన్ కానీ లేకుంటే ఇంకా ఏ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కొత్త పథకాలకైతే ప్రతి దానికి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి తప్పనిసరి చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రతి అన్నదాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి.